నీ కడుపులంతా విషమే కదా అవయ్యా బాబు. విషం కక్కుతున్నావు కదా కార్యకర్తల మీద. ఎదుపడిని ఎదగనియవు కదా, ఓర్చుకోలేవు ఇంకో కార్యకర్త ఎదిగితే. నాలాంటి వాళ్ళను 100 మందిని దొక్కేసినావు అక్కడ. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదా ఇది? ఇదంతా చరిత్ర నీది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు, సిగ్గుండాలను. మా ముఖ్యమంత్రి గారు ఎస్ రాష్ట్రంలో జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇది సీరియస్గా చెప్తున్నాం. జీవన్ రెడ్డి గారు 42 ఏళ్ల చరిత్ర 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 అని చెప్తున్నవే. మీరు కాంగ్రెస్ పార్టీకి మొత్తం పెద్ద పోటీగానని చెప్తున్నవే. ఎన్నడన్నా ఒక కాన్స్టిట్యూన్సీని మీదేసుకొని నేను గెలిపిస్తా, ఈ జిల్లాను నేను మీదేసుకొని గెలిపిస్తా, పార్టీ కోసం ఈ సాక్రిఫై నేను చేస్తా అని చేసినవా? ఎస్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం త్యాగం చేసిండు అంటున్నా. నీ లెక్క కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకోలే. అయినా జడిపిడిసిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా కార్యకర్తల కోసమే, కార్యకర్తల కష్టాలు నష్టాలను మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ అని నడిపించాడు. అన్నిటికీ నేనున్నా మీకెందుకు అని భరోసా ఇచ్చాడు.